హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? డే 1 ఇన్ వెయిట్ లాస్ ఛాలెంజ్. అయితే నేను మార్నింగ్ లేచిన వెంటనే 1 లీటర్ వాటర్ అయితే తాగేసానండి. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుందన్నమాట. నేను 6 o'clock లేసాను, ఎందుకంటే పిల్లలకి బాక్స్. ఉదయం లేచిన వెంటనే 1 లీటర్ వాటర్ తాగేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చేసి మెంతు వాటర్ అయితే తాగాలండి. మెంతుల్ని ఇలా పౌడర్ చేసుకొని ఉంచుకొని గోరువెచ్చని వాటర్లో కలుపుకొని తాగాలి. అది లేదు అంటే రాత్రినే మెంతులు నానబెట్టేసి ఆ వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. ఉదయాన్న మెంతు వాటర్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే, మనం ఏదైనా ఒకవేళ కార్బోహైడ్రేట్స్ తింటే మన షుగర్స్ అనేవి స్పైక్ కాకుండా కొంచెం హెల్ప్ చేస్తాయి. బాడీ కూలింగ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డైజెషన్ ప్రాబ్లం ఏవైనా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ నేను ఈరోజు రోజు మెంతు వాటర్ తీసుకోను, రోజుకి ఒకటి మాట. మీకు అది చూపిస్తాను. స్టార్టింగ్ మనకి కొంచెం చేదుగా అనిపిస్తుంది, తర్వాత నుంచి అట్లా అలవాటు అయిపోతే ఏం చేదు ఏం అనిపించదు. మెంతులు చాలా అంటే చాలా మంచిది. నేను టిఫిన్ ఏం చేస్తానో చూపిస్తాను. నేను వర్కౌట్స్ అనేవి మార్నింగ్ అయితే చేయను, సాయంత్రం అయితే చేస్తాను. అంటే ఈరోజు ఒక 2 days తర్వాత నుంచి మార్నింగే చేస్తా. ఎందుకంటే కొంచెం వేగంగా పిల్లలకి బాక్స్ ప్రిపేర్ చేయాలి, స్కూల్కి వేగంగా వెళ్ళిపోవాలన్నమాట 2 రోజులు. అందుకోసమే నేను మార్నింగ్ అయితే చేయను, సాయంత్రం చేస్తా. అది కూడా 5:30 to 7:30 అట్లా చేస్తాను అనమాట. తర్వాత నుంచి మళ్ళీ పనులు మనకు ఉంటాయి కాబట్టి మళ్ళీ పనులు చేసుకోవాలి కాబట్టి 2 hours మాత్రం కంపల్సరీగా చేస్తాను. సాయంత్రం నుంచి మాట రోజుకి ఒక్కొక్క వర్కౌట్, సైడ్స్కి, బెల్లీ ఫ్యాట్కి అట్లా చేసుకొని ఉంటాం. ఇక్కడ నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పైనాపిల్. చూడండి, నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పైనాపిల్. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పైనాపిల్ మాట. నేను ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్ అన్ని స్కిప్ చేసి ఏదో ఒక ఫ్రూట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈరోజు పైనాపిల్, అదే కదా పైనాపిల్ తినమన్నారు అనుకుని గిన్నె నిండా పెట్టుకోకూడదు, 3-4 ముక్కలు అంతే. దీంతో బ్లాక్ కాఫీ తాగితే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోద్ది. బ్లాక్ కాఫీ, ఈ బ్లాక్ కాఫీ ఎలా చేయాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఏం లేదండి, వేడి నీళ్ళు కాఫీ పొడిలో 1 స్పూన్ కాఫీ పొడి వేసుకొని వేడి నీళ్ళు వేసుకోవటమే. అందులో పాలు కానీ పంచదార కానీ ఏం యాడ్ చేసుకోకూడదు. మనం ఉదయం ఫ్రూట్స్ తిన్నాం కదా, ఫ్రూట్స్ తిన్న తర్వాత డైలీ 3-4 లీటర్స్ అయితే వాటర్ అయితే తాగేసిన తర్వాత మనకి మధ్య మధ్యలో వాటర్ తాగుతాంగా, తర్వాత ఏమైనా ఆకలి అనిపిస్తే మాత్రం బ్లాక్ కాఫీ తాగండి. దీనివల్ల మనకి ఆకలి అనేది ఏమీ ఉండదు. కరెక్ట్గా 12:30-1 అయ్యేసరికి మనం ఫుడ్ తినేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. నేనైతే ఇది 10:30కి తాగుతున్నాను అనమాట. 10 అయ్యేసరికి ఫ్రూట్స్ తినేసాను, మధ్యలో వాటర్ తాగిన తర్వాత ఇది బ్లాక్ కాఫీ నాకు డైలీ అలవాటు అనమాట. రోజులో 2 సార్లు తాగటం, ఆకలి అనిపిస్తే ఇది తాగాలి అంతే. బ్లాక్ కాఫీ చాలా మంచిది. నా డైట్ ఫుడ్ ఈరోజు లంచ్ అయితే బ్రౌన్ రైస్ 1 కప్పు, పెసరపప్పు చారు, గుత్తి వంకాయ, సలాడ్ కోసం కీరా, ఇది వడి అన్నమాట. పప్పుతో బాగుంటుందని ఇలా పెట్టుకున్నా అంతే. ఈ బ్రౌన్ రైస్ మీకు లేదు అంటే కొంచెం అంటే వైట్ రైస్ పెట్టుకొని సలాడ్ అనేది ఎక్కువ పెట్టుకోండి. బ్రౌన్ రైస్ లేని ప్లేస్ లో వైట్ రైస్ కొంచెం. ఇది మై లంచ్ మాట. బ్రౌన్ రైస్ అందరికి అవైలబుల్ గా ఉండదు కదా, వైట్ రైస్ పెట్టుకోండి. అది కూడా కొంచెమే పెట్టుకోండి. మీరు రోజు ఇంత తింటారు కదా, అందులో హాఫ్ పెట్టుకోండి చాలు. ఫస్ట్ 2 days మాత్రం ఇట్లా రైస్ పెట్టుకొని తర్వాత నుంచి మనం సలాడ్స్ లోకి అవి ఇవి వెళ్ళొచ్చు. స్టార్టింగ్ బాడీని కష్టపెట్టకూడదు. అందుకే వైట్ రైస్ ప్లేస్ లో బ్రౌన్ రైస్ లేకపోతే కొంచెం వైట్ రైస్. ఇంత తినేవాళ్ళు ఇంత పెట్టుకోండి. ఫస్ట్ మనం భోజనం స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఇవి తినాలన్నమాట. ఫైబర్ తింటే డైజెషన్ అనేది బాగుంటది. ఇది ఎక్కువ తింటాం కదా, దాని పోర్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా ఎక్కువ తినలేము. అది మీరు ఏ కూరలు ఇంట్లో వండుకుంటే ఆ కూరలతో అడ్జస్ట్ అయిపోవడమే అంతే. ఈవినింగ్ 5:30కి నేను వాకింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలండి. వాకింగ్ చేస్తారా, జిమ్ చేస్తారా, లేకపోతే యోగా చేస్తారా, ఏదో ఒకటి మన బాడీని అయితే కష్టపెట్టాలి. అలా అయితే వేగంగా వెయిట్ లాస్ ఉంటుంది. నేను గ్రీన్ టీ అయితే ఇప్పుడు తాగుతున్నానండి. ఇంకో విషయం మీకు చెప్పాలంటే, మనం వెయిట్ తగ్గటం అనేది మన చేతిలోనే ఉంది మాట. ఎవరో చెప్పారు ఇలా చేయాలి అనే కాకుండా మన మీద మనకి కాన్ఫిడెంట్ ఉంటే ఈజీగా వెయిట్ లాస్ అనేది బాగుంటుంది. నేను స్టార్టింగ్ ఎంత
స్ట్రిక్ట్ గా పెట్టాను, అమ్మో ఏం తినకుండా పెట్టారు అని కాకుండా ఎట్లా అయినా మనం వెయిట్ తగ్గి చూపించాలి, అదే దీని మీద ఉండాలన్నమాట. గ్రీన్ టీ మన దగ్గర లేదు అంటే గ్రీన్ టీ ప్లేస్ లో ఏం యాడ్ చేసుకోవచ్చు అనేది నేను మీతో చెప్తాను. గ్రీన్ టీ ప్లేస్ లో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ వాము, ఒక స్పూను మెంతులు, ఈ 3 యాడ్ చేసుకొని మరగబెట్టుకొని తాగండి. అంటే మన దగ్గర గ్రీన్ టీ లేదు అంటే, ఒకవేళ గ్రీన్ టీ ఉందంటే సాయంత్రం 5:30, 6 టైంలోని తాగేసేయండి అంతే. అది కూడా మీరు, నేను ఫస్ట్ స్టార్టింగ్ లో నా బాడీ ఎందుకంటే సంవత్సరం నుంచి నాది ఇది అలవాటు అయిపోయింది కాబట్టి నేను వన్ పాట్ మీలే చేస్తాను. అలవాటు లేదు అంటే సాయంత్రం 6-7 మధ్యలో మాత్రం మీరు డిన్నర్ కంప్లీట్ చేసేయచ్చు. ఒక చపాతీ అయినా, ఒక దోశ అయినా, ఒక 2 ఇడ్లీ అయినా, రైస్ అయితే అవాయిడ్ చేసేయండి. ఆ ప్లేస్ లో ఒక మీరు 2-3 చపాతీలు తినే దగ్గర మీరు ఒక చపాతీ, కీరా, క్యారెట్ సలాడ్, ఎంత కర్రీ అలా యాడ్ చేసుకొని తినండి. ఓకేనా? 3 days వెయిట్ లాస్ ఛాలెంజ్ లో మన రోజు మాట ఏది స్కిప్ చేసినా స్కిప్ చేయకపోయినా ఇది మాత్రం మీ డైట్ లో యాడ్ చేసుకోండి. ఇది ఏమనుకుంటున్నారు? సినమెన్ వాటర్ మాట. సినమెన్ అంటే దాల్చిన చెక్క ఉంటది కదా, దాల్చిన చెక్కని పౌడర్ చేసుకొని ఇలా ఉంచుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇది ఒక స్పూన్ వేసుకోండి అన్నమాట. ఇట్లా స్పూన్ వేసుకొని బాగా మరిగించుకున్న తర్వాత మనం పడుకునే ముందు ఇది కంపల్సరిగా మనం తాగాల్సి ఉంటది. ఈ 4 రోజులు కూడాను మీరు దాల్చిన చెక్క తెచ్చుకొని పౌడర్ చేసుకొని ఇలా బాక్స్ లో పెట్టుకుంటే రోజు ఇంకా ప్రతిరోజు ఇది తాగితే మన వెయిట్ లాస్ కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ డైట్ తో మళ్ళీ కలుస్తాను. ఇది బాగా మరిగిన తర్వాత అంటే ఒక గ్లాస్ పెడితే దానిలో 1/2 గ్లాస్ అయిపోవాలి. ఇది మాత్రం పడుకునే ముందు తాగాల్సిందే. నేను 1 month వెయిట్ లాస్ ఛాలెంజ్ లో ఇది మాత్రం కంపల్సరిగా తాగాలి అని నేను చెప్తాను. దీనివల్ల వెయిట్ లాస్ అనేది చాలా స్పీడ్ గా ఉంటది అన్నమాట. ఇది మాత్రం కంపల్సరిగా చేయండి. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు తాగేసేయండి. ఒకవేళ వేడి చేస్తుంది బాడీ కంటే మార్నింగ్ మజ్జిగలు అవన్నీ తాగండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ డే డైట్ తో అయితే కలుస్తాను. కొంచెం కష్టంగా ఉంది అని ఎవరు స్కిప్ చేయొద్దు. వెయిట్ లాస్ అయి